శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ వాటాకు మించి నీటిని తరలిస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి తరలింపును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలి అన్నారు. కృష్ణా నీటి పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున ఈలోగా వాటాకు మించి నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకునే బాధ్యత కేంద్రందేనని తెలియజేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు నీటి నిల్వలు, ఆయా ప్రాజెక్టుల కింద పంటల సాగు వంటి అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా బేసిన్ కు తరలించే ప్రతి నీటి చుక్కను లెక్కబెట్టడానికి ఆధునిక టెలిమెట్రీ విధానమే ముఖ్యమని అన్నారు రేవంత్. ఖచ్చితమైన లెక్కలతోనే నీటి తరలింపును అడ్డుకోగలము అన్నారు. అయితే టెలిమెట్రీ యంత్రాలు పెట్టడానికి అయ్యే ఖర్చులో తమ వాటా చెల్లించేందుకు ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదు అని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా టెలిమెట్రీ యంత్రాలు పెట్టడానికి అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని రేవంత్ అన్నారు. ఈ మేరకు సమ్మతి తెలుపుతూ కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగే కొద్దీ నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా అంచనా తీసుకుని పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయాలి అన్నారు. రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, ప్రతి పంటకు నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు.